హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీవే నా సర్వస్వం 53వ ఎపిసోడ్. ఎప్పుడు అని అడిగిన మెగా క్వశ్చన్కు చెప్తాను వెయిట్ అంటూ ఒకరోజు నీకు లంచ్ బాక్స్ ఇచ్చింది పూజ. అందులో డ్రగ్స్ కలిపి ఉనింది. నువ్వు నీ ఫ్రెండ్పై ప్రేమతో తీసుకున్నావు. కానీ ఆ వసుకి మ్యాటర్ తెలిసి దాన్ని కింద తోసేసి చేజారిందని అబద్ధం చెప్పింది. రెండోసారి ఇంజెక్షన్ ద్వారా చేయాలనుకునింది. అది తెలుసుకొని ఆ రోజు తనకే ఆ ఇంజెక్ట్ చేసి మీ కార్ కింద నేనే పడేలా చేశాను అని కార్తీక్ అంటుంటే భయంగా కార్తీక్ని పూజని చూసింది మేఘ. మూడోసారి ఏకంగా నిన్ను కార్తో గుద్దాలని చూసింది రాక్షసి. ఆ గౌతమ్ అజయ్ నిన్ను రోజు ఎవరో ఒకరు అంటి పెట్టుకొని ఉండడంతో ఒక్క టర్న్లో బతికిపోయావు. అందుకే దానికి నరకం చూపించి చంపుతాను అని కార్తీక్ అనడంతో సైకోలాగా మాట్లాడకు కార్తీక్, ఇప్పుడు పూజని ఎందుకు చంపుతావు అనింది మేఘ. నీకు దీన్ని వదిలేసే అంత జాలి మనసు ఉందేమో, నాకు లేదు అని కార్తీక్ అంటే తనకి అసలు పూజ అలా చేసిందంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. కానీ కార్తీక్ రీజన్ లేకుండా పూజని ఏం చేయడు. ఎందుకంటే తనకి హాని తలపెడితే కార్తీక్ వదలడు అని తక్కువ టైంలోనే తెలుసుకుంది మేఘ. కార్తీక్ చెప్పింది విన్నాక పూజపై పీకల దాకా కోపం ఉన్నమాట నిజమే, కానీ దానిని చంపే అంత అయితే లేదు. ఎందుకంటే అది దాని అవసరానికి ఫ్రెండ్షిప్ చేసిన మేఘ మాత్రం పూజని చిన్నప్పటి నుంచి మంచిగానే చూసుకుంది. అందుకే తనని చంపాలని ప్రయత్నించినా అది వదిలేసి ఇప్పుడు తనని చంపేయాలని కార్తీక్ అంటుంటే పూజపై ఏదో మూలన ఉన్న ప్రేమ అడ్డుపడుతోంది. నీతో మాట్లాడే టైం అయిపోయింది బంగారం అంటూ మేఘాకి ఇంజెక్షన్ వేసి రేపు నీ ముద్దుల మరదల్ని నువ్వు లేచే టైంకి టూర్కి వెళ్ళే బస్సులో కిడ్నాప్ చేసేస్తున్నాను. నువ్వు రేపు నైట్ ఎలాంటి ప్లాన్ లేకుండా ఎయిర్పోర్ట్కి రావాలి, లేదా నీకు తెలుసుగా అంటూ ఆల్మోస్ట్ మేఘా స్పృహ తప్పడంతో జాగ్రత్తగా మేఘాని అజయ్ వాళ్ళ ఇంటి దగ్గర వదలమనడంతో సరే అని అతని మనుషులు ఆ పని చేశారు. కానీ మధ్యలో వేరే వ్యక్తి మేఘాని బాక్స్లో పెట్టి కార్తీక్ రాసినట్టు లెటర్ రాసి అజయ్ ఫామ్ హౌస్కి పంపించారు. ఈ విషయం ఇంకా అజయ్కి కార్తీక్కి ఎవరికీ తెలియదు. అంతా చెప్పి అజయ్ను గౌతమ్ను చూసింది మేఘ. అవును, నా ప్లాన్ అంతా నాశనం చేశావు అజయ్. నిధిని ఆ వీడియోని అడ్డు పెట్టుకొని సైలెంట్గా ఇక్కడి నుంచి మేఘాని తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. కానీ నువ్వు ఆ వీడియోస్ డిలీట్ చేయించావు. లాస్ట్ మినిట్లో నీ చెల్లిని కాపాడావు. ఇక తాళి కట్టి మేఘాని లాక్ చేశావు. లేకపోయి ఉంటే నేను ఈ టైంకి నీకు అందనంత దూరంలో ఉండేవాడిని. అలా అని నా ఓటమిని ఒప్పుకోను, మేఘాని వదలను. ఈసారి అంత ఈజీగా నీకు దొరకనులే అనుకొని ప్లాన్ మిస్ అవ్వడానికి రీజన్ వెతుకుతూ ఆలోచనలలో ఉండిపోయాడు కార్తీక్. అజయ్ ప్రాబ్లం చెప్పడంతో ధీర్ తొందరగానే వచ్చాడు. వాడి నెంబర్ ట్రేస్ చేయడం అవడం లేదు అని ధీర్ అనడంతో అంతకుముందే రియా తనకి కాల్ చేయడం గుర్తు చేసుకున్నాడు అజయ్. మేఘా ఫోన్ ట్రాప్ చేసే ఆలోచనలలో ఉన్న అజయ్ ఫోన్ రింగ్ అవడంతో తన ఫోన్ని చూశాడు. నెంబర్ రావడంతో డౌట్గానే కాల్ లిఫ్ట్ చేశాడు అజయ్. అటు నుంచి హలో అన్న లేడీస్ వాయిస్ వినిపించడంతో ఎవరు అని అజయ్ అడిగితే తన డీటెయిల్స్ చెప్పి మీ మీ బిజినెస్ పార్ట్నర్ డాటర్ అనగానే హో రియా ఎలా ఉన్నావు అని అజయ్ అడగడంతో అవన్నీ కాదు, ముందు నేను చెప్పేది విను అని కార్తీక్ మేఘా విషయంలో చేసిందంతా రియానే చెబుతుంది అజయ్కి. అంతా విన్న అజయ్ నువ్వు వాడి గర్ల్ ఫ్రెండ్ కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అన్నాడు డౌట్గా. కార్తీక్ ఏదన్నా ప్లాన్ వేశాడేమో అని. ఎందుకంటే నువ్వే అన్నావు కదా నేను తన గర్ల్ ఫ్రెండ్ అని. అందుకే కార్తీక్ మేఘాని తలుస్తూ ఉంటే నేను తట్టుకోలేను అజయ్. అలా అని నన్ను తక్కువ చూడడు, నా వాల్యూ నాకు ఇస్తాడు. కానీ తను నీ లవర్ అని తెలిసింది. కార్తీక్ ఇదంతా
మేఘ దగ్గర బలవంతంగా చేయిస్తున్నాడు కాబట్టి నేను నీకు ఇవన్నీ చెబుతున్నా అని రియా అంటే, ఇవన్నీ చెప్తున్నందుకు నీకు ఏం కావాలి అని నేరుగా అడిగాడు అజయ్. రియా ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి కార్తీక్ ప్రాణాలు అనింది. దాంతో అజయ్ కూడా ఒక్క క్షణం షాక్ అయ్యాడు. వాట్ అని అజయ్ షాక్తో పైకి లేవడంతో, అవును, నాకు కార్తీక్ ప్రాణాలే కావాలి. మేఘ విషయంలో నువ్వు కార్తీక్ చేసే పనులకి ఎప్పుడు ఏం చేస్తావో అని భయంగా ఉంది. అందుకే నేను నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తా. కానీ నాకు నా కార్తీక్ ప్రాణాలతో కావాలి అనడంతో అజయ్ తన టెన్షన్ వదిలి వాడిలో సైకో పనులు చేస్తుంటే ఎలా అని అన్నాడు కోపంగా. అవన్నీ వద్దు. మేఘ విషయంలో మాత్రం నేను హెల్ప్ చేస్తా అజయ్. కానీ నువ్వు కార్తీక్‌ని ఏం చేయకూడదు అని రియా అంటుంటే, ఎహె! నేనేం చేస్తాను? ఊరికేనే నువ్వనడం తప్ప అని అజయ్ విసుక్కున్నాడు. నేను సైకియాట్రిస్ట్ అని నీకు తెలుసు అజయ్. మర్చిపోయినట్లున్నావు అని రియా చిన్నగా నవ్వడంతో అజయ్ కూడా చిన్న స్మైల్ ఇచ్చి ఐ నో అన్నాడు. పైకి కనిపించే నిన్ను నిజం అనుకుంటున్నారంతా. బట్ నీ మైండ్‌లో వచ్చే క్రిమినల్ థాట్స్ అన్నీ నాకు తెలుసు అని రియా అంటుంటే, అమ్మా తల్లి, నువ్వు పెద్ద సైకియాట్రిస్టే, నేను ఒప్పుకుంటా. నన్నొదిలేసి అదేదో వాడిని చదివి కంట్రోల్‌లో పెట్టుకోవచ్చుగా అని అన్నాడు అజయ్. అది కూడా ట్రై చేశా చాలా సార్లు. నేను తన మైండ్‌ని డైవర్ట్ చేశాను. కానీ మేఘ విషయంలో మాటలలో డైవర్ట్ అవుతున్నాడు కానీ, ఇక మాట్లాడలేక రియా బాధపడుతుంటే తన గొంతులో బాధ అర్థమై, ఓకే, బాధపడకు. నాకు తన విషయంలో హెల్ప్ చేస్తా అన్నావు. అండ్ వాడు నా ఫ్రెండ్ కాబట్టి వాడిని చంపనులే. భయపడకు. కానీ ఎనీ టైమ్ నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నా మేఘ సేఫ్‌గా ఉంటే వాడిని సేఫ్‌గా నీ చేతిలో పెడతా అని అజయ్ అంటే, థాంక్యూ అజయ్. నీకేం కావాలన్నా మెసేజ్ చెయ్. నేనే కాల్ చేస్తా అని రియా చెప్పడంతో, నీకు కూడా థాంక్స్ అని కాల్ పెట్టేశాడు అజయ్. ధీర్ వచ్చాక ఆ వీడియోస్ డిలీట్ చేయడానికి వాడి ఫింగర్ ప్రింట్ కావాలనడంతో రియానే కార్తీక్ మొబైల్‌లో ఫింగర్ పెట్టించి హెల్ప్ చేసింది. తను చెప్పిందంతా విన్న అజయ్ కూడా సైలెంట్‌గా ఉండడంతో గౌతమ్‌ని చూసింది మేఘ నీరసంగా. గౌతమ్ మేఘ భుజం చుట్టూ చేతులు వేసి వస్తున్న సుమా గారిని చూసి, అమ్మ వస్తోందిరా అని అనడంతో మేఘ కళ్ళు తుడుచుకొని ఇంకోసారి తన డ్రెస్ సరిచేసుకునింది తాళి కనపడకుండా. అంతలో సుమా వస్తూనే మేఘాని తిట్టడం మొదలుపెట్టింది. నిన్న అనగా వెళ్ళి ఇప్పుడా వచ్చేది? ఒక్క ఫోన్ కూడా చేయలేకపోయావా అంటూ కోప్పడుతూనే ఏడుస్తున్న సుమా గారిని చూసి, సారీ అమ్మా, చెబుదామనుకున్నా కానీ నా ఫోన్ ఎక్కడో పోయింది అని మేఘ అనడంతో, ఏమైందే అలా నీరసంగా మాట్లాడుతున్నావు అని అడుగుతున్న సుమని చూసి, ఏం కాలేదమ్మా, మేఘాకి బ్లడ్ తక్కువై నీరసంగా ఉంటోంది అని గౌతమ్ అబద్ధం చెప్పడంతో, పద తల్లి ఏమైనా తిందువు, మొహమంతా ఎలా పీక్కుపోయిందో చూడు, అన్నీ తెలిసి డాక్టర్ చదువుతూ దానికి తిండి పెట్టకుండా ఇక్కడ నిలబెట్టాడు చూడని గౌతమ్‌నొకటేసింది సుమ. ఆ మాట విన్న అజయ్ తను ఈ టెన్షన్‌లో మేఘాని పట్టించుకోకుండా ఉన్నాడని బాధతో సైలెంట్‌గా ఉంటే, బాబు అజయ్, ఏంటి సైలెంట్‌గా ఉన్నావు? ఇంట్లోకి వెళ్దాం రండి అని సుమ పిలవడంతో, పర్వాలేదులే ఆంటీ, పని ఉంది వెళ్ళాలి, ఈసారి వస్తాలే అని మేఘ తననే చూస్తుండడంతో సైలెంట్‌గా వెళ్ళిపోయాడు అజయ్. పెళ్ళయ్యిందని ఎవరికీ చెప్పకు అంటూ గౌతమ్ సైగ చేసి, అమ్మా దానికి ఫుడ్ పెట్టు, నేను అజయ్‌తో వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు గౌతమ్. వీళ్ళ తిరుగుతూనే ఉంటారు, నువ్వు పద అంటూ మేఘాని తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది సుమ. ఆకలి నీరసంగా ఉండడంతో సుమ పెడుతుంటే అడ్డు చెప్పకుండా సైలెంట్‌గా తినేసింది మేఘ. ఇప్పుడు తనకి ఆ కార్తీక్ వీడియోలు, బ్లాక్‌మెయిలింగ్‌లు అంటూ ఏ బాధ లేదు. అందులో
ఈరోజు అజయ్ తనకు తాళి కట్టి సొంతం చేసుకున్నాడన్న ఆనందం మనసుకి ప్రశాంతత ఇస్తుంటే, పూజ చావు మాత్రం తనని నిలకడగా ఉండనివ్వడం లేదు. తను నన్ను చంపాలని చూసింది అన్నయ్య కోసం. అవన్నీ పక్కన పెట్టినా తనకి స్కూల్ డేస్ నుంచి పూజతో ఉండడం అలవాటు అయినా మేఘ ఆ విషయం తట్టుకోలేకపోతోంది. ఇక పూజ లేదు అన్నమాట గుర్తు రాగానే తనతో ఈ ఇంట్లోనే చేసిన అల్లరి అంతా ఒక్కసారిగా గుర్తు రావడంతో ఏడుపు తన్నుకొని వచ్చింది మేఘాకి. సుమ ఉండడంతో సౌండ్ రాకుండా ఏడుపుని ఆపుకుంటూ వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంది మేఘ. కానీ ఆగకుండా కన్నీళ్ళొస్తుండడంతో తన మొహం, కళ్ళు, ముక్కు, చెవులు ఎర్రగా అయిపోయాయి. అది చూసిన సుమ ఏమైంది మేఘ అని కంగారుగా రావడంతో ఏం లేదుమా అంటూ కళ్ళు తుడుచుకొని తలనొప్పి అని మేఘ అనడంతో మేఘాని తీసుకొని వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి ఒడిలో తలపెట్టుకొని బాము రుద్దుతుంటే తల్లి ఒడి ఇచ్చే ప్రశాంతత ఏమో మేఘ అలానే నిద్రపోయింది. బయటికి వెళ్ళిన అజయ్ కార్లో ఉన్న కరణ్ ఆనందులను చూసి కార్ గౌతమ్ వాళ్ళ ఇంట్లో పెట్టేయమనడంతో కార్ పార్క్ చేసి నలుగురు ఒకే కార్లోనే బయలుదేరారు. పూజ ఇంటికి వెళ్ళాక ముందర వాచ్మెన్ లేడు. డోర్ లాక్ చేయకపోవడంతో డోర్ తోయగానే జరగగా నలుగురు లోపలికి వెళ్ళారు. హాల్లో వైట్ క్లాత్ కప్ ఉండడం చూసి అది పూజ అని తెలిసినా చిన్నప్పటి నుంచి తనతో చేసిన అల్లరి గుర్తొచ్చి తను కాకూడదు అని భయంగా అనుకున్నాడు గౌతమ్. కానీ అది పూజ బాడీనే అని అజయ్ క్లాత్ తీస్తూనే తెలియడంతో ఒంటిపై నూలుపోగు కూడా బట్టలు లేకుండా చాలా చోట్ల దెబ్బలతో కొరికిన గాయాలు, కాల్చిన గుర్తులు, కట్ చేసిన గాయాలతో ఎంతో భయంకరంగా ఉన్న పూజ బాడీని చూడగానే ఒక్క క్షణం అజయ్, గౌతమ్ భయపడ్డారు. కరణ్ భయపడి గట్టిగా కళ్ళు మూసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆనంద్కి చచ్చేలా భయంగా ఉన్నా ఇప్పుడు అక్కడ అవసరం కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. గౌతమ్ వెంటనే ఆ క్లాత్ కప్పేసి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటుంటే కార్తీక్ మేఘాన్ని తీసుకువెళ్ళొద్దని ఎందుకు అంత గట్టిగా చెప్పాడో అర్థమైన అజయ్ కోపంగా పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడకి ఒక పంచ్ ఇవ్వగా గౌతమ్ అజయ్ని పట్టుకున్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది గమనించిన అజయ్ ఒక కాల్ చేసి ఆ క్లాత్ని నీట్గా కప్పి గ్లౌస్ తీశాడు. అవి చూసిన ఆనంద్ అవి అజయ్కెందుకు అని అడుగుదాం అనుకున్నాడు కానీ ఇప్పుడు టైం కాదని సైలెంట్ అయ్యాడు. వాళ్ళిద్దరికీ కూడా గ్లౌస్ వేసుకోమని ఇచ్చి తనని తీసుకొని ఒక పెద్ద క్లాత్లో చుట్టి డిక్కీలో పెట్టి కరణ్ని కార్ డ్రైవ్ చేయమని ఎవరూ లేని ఒక ప్లేస్లో చెప్పాడు అజయ్. ఇంట్లో పూజ వాళ్ళ పేరెంట్స్ ఏమయ్యారు అని అజయ్ మైండ్ ఆలోచిస్తుంటే గౌతమ్ మాత్రం పూజ మీద అంతకుముందు కోపం ఉన్నా ఇప్పుడు తనని చూసి కోపం పోయి బాధ వచ్చి చేరింది. అజయ్ చెప్పిన ప్లేస్ రావడంతో కారు ఆపాడు కరణ్. అజయ్ దిగి కరణ్ని చూస్తే నేనిక్కడే ఉంటా మీరు వెళ్ళండి అని కరణ్ అనడంతో మిగిలిన ముగ్గురు పూజా బాడీని దించి కొంచెం దూరం తీసుకెళ్లారు. ఆల్రెడీ అక్కడ అజయ్ ఫోన్ చేసిన వ్యక్తి ఉండడంతో ఆమెకు పూజా బాడీ చూపించారు. అరగంటలో ఆమెకు కావలసిన వాటిని చెక్ చేసుకొని అజయ్కు డీటెయిల్స్ చెప్పి వెళ్ళిపోయాక పక్కనే ఉన్న శ్మశానంకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి అనాథ శవం అని చెప్పి డబ్బు ఇవ్వడంతో వాళ్ళు అజయ్ ఇచ్చిన డబ్బు చూసి నోరు తెరవకుండా పూజ బాడీని కాల్చేశారు. నలుగురు బయలుదేరి గౌతమ్ ఇంటికి వెళ్ళాక ఆనంద్ తన కారులో వెళ్ళిపోతే గౌతమ్కి బాధపడొద్దని చెప్పి అజయ్ కరణ్ ఇంకో కారులో ఇంటికి వెళ్ళిపోయారు.